వాళ్ళు ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారో మరి ఆ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వాస్తవాలు, ఎందుకంటే మేము కూడా చాలా సార్లు చెప్పడం జరుగుతూ ఉంది. ఎంతో శ్రమించి ఈ 18 నెలల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. అటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఎందుకంటే ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా అయినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా, అదేవిధంగా నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు, అత్యంత జీవనాడి ప్రకాశం జిల్లాకి వెలుగొండ ప్రాజెక్టు 1996లోనే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ ఆయన పుట్టినరోజున చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టుని మొన్న 6/3/2024 అంటే మొన్న ఎన్నికల ముందు పనులు పూర్తి కాకుండానే పోలీసు పహారా మధ్య జాతికి అంకితం చేశామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన పని చేశారు. ఎందుకంటే జాతికి అంకితం అంటే నిజంగా వెలుగొండ ప్రాజెక్టు అంటే దశాబ్దాల కళ. అటువంటి కళ నెరవేరితే ఒక పండగ వాతావరణం జరగాలి నిజంగా ప్రాజెక్టు పూర్తయి ఉంటే. కానీ ఆ రోజు మీరు జాతికి అంకితం అని ఏదైతే చేసినటువంటి రోజు ఆ యొక్క జిల్లా అంతా కూడా 144 సెక్షన్ పెట్టి 30 యాక్ట్ పెట్టి ముందస్తు అరెస్టులు పెట్టి హౌస్ అరెస్టులు పెట్టి పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లి అక్కడ రైతు సంఘాల నాయకులను కూర్చోబెట్టి నిర్వాసితులు ఎవరో కూడా ఇంటిలోంచి బయటికి రాకుండా కాపలా పెట్టి బ్యారికేడ్లు పెట్టి పరదాలు పెట్టి ఆ రోజు మీరు చేసినటువంటి విధానమే ప్రాజెక్టు పూర్తవ్వలేదు అనే విషయం స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ